హలో మాస్టరు. ఏమండే మేడం గారు, మా ఇంట్లో సగ్గుబియ్యం చల్లపునుగులు ఎప్పుడు చేసినా వాయలు వాయలు వేయాల్సిందే అండి. వీటి రుచి ఉంటుందండి ఒక రేంజ్ అంతే. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఒక 2 కప్పుల పెరుగు తీసుకోండి, కొంచెం ఉప్పు మంచినీళ్లు పోసి మంచిగా చిలకండి. ఇప్పుడు మజ్జిగలో మునిగేంత సగ్గుబియ్యం వేసి బాగా తిప్పి ఫ్రిడ్జ్ లో పెట్టి రాత్రంతా నాననివ్వండి. గుర్తుపెట్టుకోండి, మజ్జిగలో సగ్గుబియ్యం పూర్తిగా మునిగిపోవాలి. రాత్రంతా నానబెట్టిన సగ్గుబియ్యాన్ని చేత్తో వతితే చిదిమిపోవాలి. అప్పుడే సగ్గుబియ్యం నానిపోయినట్టు. లేకుంటే ఇంకొన్ని నీళ్లు కలిపి ఇంకొంచెం సేపు నానబెట్టేయండి. తర్వాత ఉల్లిపాయల్ని సన్నగా పచ్చిమిర్చిని చక్రాలుగా కోసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో నానబెట్టిన సగ్గుబియ్యం, కోసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి, తుంచుకున్న కరివేపాకు వేసుకోండి. ఈ రెసిపీకి బియ్యపిండి కొలతేమీ ఉండదండి. మజ్జిగ పీల్చుకునేంత వరకు బియ్యపిండి కలుపుకోవటమే. చేత్తో చక్కగా సగ్గుబియ్యాన్ని చిదుముతూ అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసిపోయేలాగా కలుపుకోండి. పునుగుల పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని చెప్పి మరీ